హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో మనకి చాలా డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు బడ్జెట్లో మంచి సౌండ్ బార్ కనుక చూసినట్లయితే సో ఏది బెస్ట్ అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పటికీ కూడా ఇంకా మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి. ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోలో నేను 2.1 ఛానల్, 5.1 ఛానల్, 5.1.2 ఛానల్ అండ్ 5.2.4 ఛానల్ సౌండ్ బార్ల గురించి అయితే నేను చెప్తాను. వీటిలో ఏది బెస్ట్ అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో నేను. సో ఇప్పుడు 2.1 ఛానల్ అంటే ఏంటో చూద్దాం. సో జనరల్గా 2.1 ఛానల్ అంటే రెండు మెయిన్ ఆడియో ఛానల్స్ అన్నట్టు. ఛానల్స్ అంటే స్పీకర్స్, లెఫ్ట్ స్పీకర్ అండ్ రైట్ స్పీకర్, ఇవేంటి స్టీరియో సౌండ్ జనరేట్ చేస్తాయి. అలాగే ఒకటి సబ్వూఫర్ అన్నట్టు. సో ఈ రెండు స్పీకర్స్ని సబ్వూఫర్ని కలిపి మనం 2.1 ఛానల్ అంటుంటాం. సో కొందరు మేము ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టలేము, సో మాకు తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకైతే 120 వాట్స్లో అయితే 4500కే వస్తుంది. ఇది కూడా నేను పర్సనల్గా 120 వాట్స్ ఎక్స్పీరియన్స్ చేశాను పాస్ట్లో. సో ఇది కూడా చాలా బాగుంటుంది. లేదు మాకు 2.1 ఛానల్లోనే ఆర్ఎంఎస్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకైతే 300 వాట్స్తో వస్తుంది 9999 రూపీస్కే. ఒకవేళ మనం క్రెడిట్ కార్డ్స్తో తీసుకున్నట్లయితే మనకు 8875 రూపీస్కే వస్తుంది. ఇప్పుడు 5.1 ఛానల్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ 5.1 ఛానల్ కంప్లీట్గా మనకు సరౌండ్ సౌండ్ని జనరేట్ చేస్తుంది. ఇందులో టోటల్గా మనకు 5 స్పీకర్స్ ఉంటాయి. 5 స్పీకర్స్, ఒకటి సబ్వూఫర్, ఇవన్నీ కలిపి మనకు 5.1 ఛానల్ ఉంటాము. ఇందులో మనకు ఫ్రంట్ వచ్చేసి లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్ అండ్ సెంటర్ స్పీకర్ 3 ఉంటాయి. సరౌండ్ వచ్చేసి సరౌండ్ లెఫ్ట్ అండ్ సరౌండ్ రైట్ 2 స్పీకర్స్ ఉంటాయి. ఒకటి సబ్వూఫర్ ఉంటుంది. సో ఈ 5 ఛానల్స్ కలిపేసి మనకు కంప్లీట్గా డాల్బీ అట్మాస్ ఎఫెక్టివ్ని అయితే క్రియేట్ చేస్తాయి. సో నేను ఈ 5.1 ఛానల్లో అయితే లీస్ట్ ప్రైస్లో Aventi Bar 2400 Pro మోడల్ని అయితే సజెస్ట్ చేస్తాను. ఇది వచ్చేసి 220 వాట్స్తోనైతే ఉంది. ఇది ప్రైస్ వచ్చేసి 6499 ఉంది. అండ్ మనకు ఆఫర్లో అయితే 650 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ ఇదే 5.1 ఛానల్లో నాకు మంచి సౌండ్ బార్ కావాలంటే మాత్రం నేను ప్రైమ్ 5.1 5000 DA మోడల్ని సజెస్ట్ చేస్తాను. ఇదైతే డాల్బీ అట్మాస్ 500 వాట్స్తో అయితే దీన్ని తీసుకొస్తున్నారు. దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 13,000 ఉంది. కానీ మనకు క్రెడిట్ కార్డ్తో అయితే 1250 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది. సో ఫైనల్గా ఇది మనకు 11,699 రూపీస్కే వస్తుంది. సో ఇప్పుడు 5.1.2 ఛానల్ అంటే ఏంటో చూద్దాం. ఇది కంప్లీట్గా డాల్బీ అట్మాస్ కంపాటబుల్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అని చెప్పాలి. సో ఇది కంప్లీట్గా మనకు 3D ఆడియో ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో ఈ 5.1.2 ఛానల్లో మనకు 5 ఛానల్స్ వచ్చేసి ఫ్రంట్ ప్లస్ సరౌండ్ స్పీకర్స్, అంటే మనకు ఫ్రంట్లో ఉన్న లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్ అండ్ సెంటర్ స్పీకర్, 2 సరౌండ్ స్పీకర్ లెఫ్ట్ అండ్ రైట్. సో 1 వచ్చేసి సబ్వూఫర్, మళ్ళీ 2 ఛానల్స్ వచ్చేసి అప్ ఫైరింగ్ స్పీకర్స్, అంటే మనకు సీలింగ్ నుండి సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ 5.1.2 ఛానల్ నుండి మనం సౌండ్ ఎలా ఎక్స్పీరియన్స్ చేయగలం. సో మనకు క్లియర్ డైలాగ్ అనేది సెంటర్ ఛానల్ నుండి డెలివరీ అవుతుంది. అలాగే సైడ్ ఛానల్స్ నుండి మనకి సౌండ్ ఎఫెక్ట్స్ లైక్ ఫుట్ స్టెప్స్, కార్స్, అదర్ వెహికల్ సౌండ్స్ అనేది మనకు సైడ్ స్పీకర్స్ నుండి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే బేస్ వచ్చేసి మనకు సబ్వూఫర్ నుండి వస్తుంది. అలాగే రెయిన్, థండర్ అలాంటి సౌండ్స్ మనం టాప్ ఫైరింగ్ స్పీకర్స్ నుండి అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఇక 5.1.2 ఛానల్లో చూసినట్లయితే మనకు ప్రజెంట్ అయితే 5500 DA మోడల్తో అయితే ఒక సౌండ్ బార్ ఉంది. ఇది వచ్చేసి మనకు 16,000 అయితే ప్రజెంట్ ఉంది. మనకి ఇది ఆఫర్లో 14,360 రూపీస్కి అయితే వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్తో మనకి ఇంకొక మోడల్ కూడా ఉంది, 5050 DA మోడల్.
ఇది కూడా మనకు 5.1.2 ఛానల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 16,000 ఉంది. మనకు ఆఫర్లో 13,600 ఉంది. సో ఈ మోడల్ నేను రీసెంట్గా వచ్చిన గోడ్ సేల్లో ఆఫర్లో అయితే తీసుకున్నాను. అప్పుడు నాకు 16,000 పడింది. సో దీంట్లో చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే రేర్ శాటిలైట్ స్పీకర్స్ అనేవి ఆటోమేటిక్గా కనెక్ట్ అవ్వట్లేదు. సో ఇవి మాన్యువల్గా పేర్ చేయాలి. ఫైనల్గా ఇక ఈ వీడియోలో అయితే 5.2.4 ఛానల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఇది ఒక హై పర్ఫార్మెన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ అని చెప్పాలి. జనరల్గా ఈ ఛానల్స్ అనేవి హోమ్ థియేటర్స్లో యూజ్ చేస్తారు. ఇందులో 5 ఛానల్స్ అయితే ఫ్రంట్లో లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అండ్ 2 వచ్చేసి సరౌండ్ స్పీకర్స్. అలాగే ఇందులో 2 సబ్‌వూఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇంకా బేస్ లెవెల్ అయితే ఎక్సలెంట్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే 4 హైట్ ఛానల్స్ ఇస్తున్నారు, అంటే టాప్ ఫైరింగ్ ఛానల్స్ అన్నట్టు. ఈ ఛానల్ సెటప్ అయితే నిజంగా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ 5.2.4 ఛానల్లో అయితే మనకు బోట్లో 6250 DA మోడల్తో అయితే 625 వాట్స్ RMS అవుట్పుట్తో అయితే ఒక సౌండ్ బార్ను రిలీజ్ చేశారు. సో నేను 5.1.2 ఛానల్ సౌండ్ బార్ తీసుకున్నప్పుడు ఈ సౌండ్ బార్ కూడా చూశాను, కానీ అప్పుడు దీని ప్రైస్ వచ్చేసి 25,000 ఉంది. సో ఇప్పుడు ఇంత దారుణం అంటే ఈ ప్రోడక్ట్ అయితే మనకు అమెజాన్లో ఉంది, ఫ్లిప్కార్ట్లో అయితే లేదు. ఒకవేళ మనం SBI క్రెడిట్ కార్డ్తో తీసుకున్నట్లయితే మనకు 3,250 రూపీస్ అయితే అడిషనల్ డిస్కౌంట్ పడుతుంది. ఫైనల్గా 17,749కి మనం తీసుకోవచ్చు. సో ఇక ఇవి 2.1, 5.1, 5.1.2 అండ్ 5.2.4 ఛానల్ యొక్క డిఫరెన్సెస్. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, మనకు బేస్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు కంపల్సరీ అయితే సబ్‌వూఫర్ RMS అవుట్పుట్ అయితే చెక్ చేసుకోండి. సో చాలామంది ఏమనుకుంటారంటే 200 వాట్స్ RMS అవుట్పుట్ ఉన్న 2.1 ఛానల్ సౌండ్ బార్ కన్నా కూడా 250 వాట్స్ RMS అవుట్పుట్ ఉన్న 5.1 ఛానల్ సౌండ్ బార్ యొక్క సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది, బేస్ ఎక్కువగా వస్తుంది అనుకుంటారు. కానీ నిజానికైతే అది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ 200 RMS అవుట్పుట్ ఉన్న 2.1 ఛానల్కి ఆ టోటల్ RMS అవుట్పుట్ అనేది 2 ఛానల్స్కి సౌండ్ బార్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇక్కడ సబ్‌వూఫర్కి RMS అవుట్పుట్ అయితే ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అంటే దాని షేర్ ఎక్కువ ఉంటుంది. సో అదే 5.1 ఛానల్కి వచ్చినప్పటికీ 250 వాట్స్ RMS అనుకుంటే ఈ 250 టోటల్ RMS అనేది 5 ఛానల్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, సబ్‌వూఫర్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, సో 2.1 ఛానల్లో ఉన్న సబ్‌వూఫర్కి వచ్చిన RMS అవుట్పుట్ కంటే కూడా 5.1 ఛానల్లో సబ్‌వూఫర్కి RMS అవుట్పుట్ తక్కువగా వస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, బేస్ తగ్గుతుంది. అంటే 2.1 ఛానల్లోనే బేస్ ఎక్కువగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏ ఛానల్ సౌండ్ బార్ తీసుకున్నా కూడా ఒకవేళ మీకు బేస్ ఎక్కువగా కావాలి అనుకుంటే కంపల్సరీగా సబ్‌వూఫర్ RMS అవుట్పుట్ అయితే చెక్ చేసుకోండి. అలాగే రేర్ శాటిలైట్ స్పీకర్స్ అనేవి పర్టికులర్గా ఆ ఆడియోకి సరౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే ప్లే అవుతాయి. సో ప్రతిసారి సరౌండింగ్ స్పీకర్స్ అయితే ప్లే అవ్వవు. సో ఇవి ఈ వీడియోలో సౌండ్ బార్ యొక్క పూర్తి డీటెయిల్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేయండి.